జ్ఞాపకం చేసుకోవాల్సినగా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మరి ముఖ్యంగా దుష్టుని క్రియలన్నీ లయపరచండి, అడ్డుల్ని ఆటంకాన్ని వ్యతిరేకతను తొలగించండి, సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న సాంగ్ తీసుకు. ఓకే, సాంగ్ నెంబర్ 168, కొత్త దాంట్లో 170, దూతగణములెల్లా పాట పాడుకుందాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలిచిన, పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా. పూజించెద నిన్ను నాదు జీవితమంతా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు,
పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు. సమాధానకర్త నీకే వందన స్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఓటు సత్యవతక్క. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లాడండి. మనము ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. మనకి కావాల్సిన మాట కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు శిరస్సు. ఆయనే శిరస్సు. ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులో నుండి లేచిట్లో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. ప్రేమగల తండ్రి, దయగలనైనా ఆ కూడి వచ్చిన స్త్రీలతో దైవజనుడైన అక్కడున్న దేవా మరి నీ దాసుడు ఏం మాట్లాడారు ఆ స్త్రీలతో అనే మాట ప్రకారము ఈ రోజు ముందుకెళ్తుండగా ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించండి. మీరే మీ ఆత్మ యొక్క సన్నిధిని అనుగ్రహించండి. తాను పంపిన వారికి కొలతలేని ఆత్మనిస్తానని మీరు మాట ఇచ్చారు. మీరు మాట ఇచ్చి నెరవేర్చే మీరు గొప్ప దేవుడివి. నా బలహీనతలని దేవా మరి మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. బిడ్డలెంతో ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు. నా సమయాన్ని వారి సమయాన్ని నేను వ్యర్థం చేయకుండా ప్రభా నన్ను క్షమించి ఏది అవసరమో ఏది అక్కరుందో నా నోటి బోరుగా ఉండి మా అందరికి కావాల్సిన వర్తమానం అనుగ్రహించండి. దుష్టుడు వాడు అసలు ఊరుకుని ఉండడు ప్రభా. కానీ కనబడలేని దురాత్మిక సమూహంలో మా మధ్యలోకి పంపించి మమ్మల్ని ఎంతో డిస్టర్బ్ చేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. వాడిని వాడి తంత్రాలని వాడు పన్నాగులని ప్రభు యేసుక్రీస్తు నామములో సమిష్టిగా మేము బంధిస్తున్నాం దేవా. మరి ఆ సంఘం ఎదుట దేవా మరి మేము ఎప్పుడైతే ఏకీపించి ప్రార్థిస్తామో మరి దేవా వాడు ఇక్కడ నిలవలేడు. పాతాళలోక ద్వారములు బంధింపబడను కాబట్టి వాడు ఇక్కడ సంచరించకుండా సహాయం చేయండి. నీ ఆత్మ యొక్క సంచారం మీరు మాకు అనుగ్రహించమని మీ యొక్క దైవాత్మ చేత నింపబడినట్లు మా అందరికీ సహాయం చేయండి. మీ అధికారాన్ని మీ యొక్క శిరసత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఆదరించేంత వరకు మీకు మహిమ తెచ్చేటట్టు దయచేయమని నా బలహీనతలు క్షమించి మరి విరిచి వాడుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది అక్క. ఈ రోజు ఇక్కడ కూర్చున్న స్త్రీలతో మరి అక్కడున్న దైవజనుడు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాము. అయితే ఇక్కడ కూడా మనందరం స్త్రీలుగా ఉన్నాము.
కొంతమంది అందరూ ఉన్నాము. అయితే స్త్రీలతో ఆయన ఏం మాట్లాడారు, అసలు దేవుడి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారని. దానికి ముందే కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను. మరి పరలోకానికంట ఎవరెళ్తారు నిత్య జీవానికి అంటే, కుంటివాడు అయినప్పటికీ కూడా, గుడ్డివాడు అయినప్పటికీ కూడా, దరిద్రుడై పేదవాడిగా ఉండిన ఒక రోగి అయినా, ఒక క్యాన్సర్ వ్యాధస్తుడైనా, లేదా ఒక ఎయిడ్స్ వ్యాధొచ్చి తన పాపంలో ఒప్పుకుని పశ్చాత్తాపపడి ప్రభుకి అంగవైకల్యం కలిగిన వారైనప్పటికీ కూడా, రోగంతో ఉండి తను నిజంగా ప్రభుకి తన హృదయం ఇచ్చి యథార్థంగా బ్రతికిన వాళ్ళు తప్పకుండా వాళ్ళుంటారు పరలోకంలో. మరి ఎవరుండ్రు అంటే, ఆత్మీయమైన గర్విష్ఠులు పరలోకంలో ఎంత వెతికినా కనబడరనమాట. అంటే ఆధ్యాత్మికమైన గర్వము మనల్ని దైవ స్వారూప్యంలోకి ఎదగకుండా మనల్ని అడ్డంగా ఉంటది. కాబట్టి ఈ దినము మనము ఏదైనా ఒకవేళ దేవునికి ఆహ్, విరోధమైనది, ఆత్మకి విరోధమైనది ఏదైనా దాగి ఉంటే గర్వంకి సంబంధించినది, అది వాక్య రూపంలో మనం సరిచేసుకుందాం. సరే, నేను రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడే ముందు ఈ యొక్క దేవుడి గురించి నేను అయితే ఆ స్త్రీలతో దేవుడు ఏం మాట్లాడారు అంటే, భక్తుడు ఆయన కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎవరు అంటే అక్కడ మనకు కనబడుతుంది. హూ ఇస్ జీసస్ అంటే, యేసు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి అంట. మొట్టమొదటిగా అదృశ్య దేవుని స్వరూపి అంటే ఆయన కనబడడు దేవుడు, ఆయన ఆత్మస్వరూపి. అంటే కనబడే రూపమే దేవుని యొక్క కనబడే రూపమే యేసుక్రీస్తు. అది మనం సువార్త ద్వారా మన అందరం కూడా తెలుసుకున్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితం తన్ను తానే పరిచయం చేసుకోవడానికి యేసుక్రీస్తు నామధ్వేయంలో ఈ భూలోనికి అవతరించిన యేసుక్రీస్తు ఎవరు అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అంటే ఆ దేవుడే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చారు. అందుకనే కొలస్సీ 2:9 ప్రకారము రాయబడుతూ వచ్చింది, ఏలైనగా దేవత్వ యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందున్నది. చూసారా, దేవుడు ఎవరు 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 అని ఎంతో అన్వేషిస్తున్నాం కదా. అయితే మరి ఆ దేవుని యొక్క పరిపూర్ణత అంట ఎక్కడుందంటే క్రీస్తులోనే ఉంది అని ఇక్కడ లేఖనం మనకి సెలవిస్తుంది. అంటే ఎవరైతే క్రీస్తుని చూస్తారో వాళ్ళు దేవుణ్ణి చూసినట్టే, అంతే, ఇంకేం మరొకటి లేదు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే హెబ్రీ పత్రిక 1:3లోని ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని యేసుక్రీస్తు గురించి ఇక్కడ రాయబడుతుంది. ఏంటి అంటే ఇక్కడ సాక్షాత్తు దైవ కుమారుడే తన్ను తాను బయలుపరుచుకోవడానికి ఈ లోకానికి అవతరించాడు అనమాట. గతంలో మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, మానవ జాతి అంటే ఆదాము గారు మరి పాపంలో పడిపోక ముందు దేవుని యొక్క స్వారూప్యంలో, దేవుని యొక్క మహిమలో ఉండేవాడు. ఆయన యొక్క పోలికలో, దేవుని పోలికలో, దేవుని యొక్క పరిశుద్ధతలో తను ఎప్పుడు అక్కడ ఉండేవాడు. దేవుడితో ఎప్పుడు చల్లబూటలో సంభాషిస్తూ మాట్లాడుతూ ఆయనతో ఆ సాంగత్యం, ఆ సన్నిహితం ఎంతో అద్భుతమైన, అంటే సృష్టి అంతటిపైన మానవుడు ఎంతో ఉన్నతమైన వాడు. ఎప్పుడైతే మానవుడు అవిధేయత ద్వారా పాపము ఆజ్ఞ అతిక్రమించేవాడి ద్వారా మానవుడిలో ప్రవేశించిందో మానవుడికి దేవుడు ఇద్దరు కూడా దూరం అయిపోతూ వచ్చారు. అగాధము అంటే మానవుడి హృదయంలో ఏర్పడుతూ వచ్చింది. ఎప్పుడైతే పాపం మానవుడి జీవితంలో ప్రవేశించిందో భయం అనేది, సిగ్గు అనేది దాక్కునే స్థితి మరి ప్రవేశించింది. దేవుడుతో ఆనందంగా గడిపే ఆధిక్యతని మానవుడు కోల్పోతూ వచ్చాడు. ఇప్పుడు మానవుడు దేవుడి దగ్గర చేరుకోవడానికి ఎన్ని యాగాలు, ఎన్ని ధర్మాలు, ఎన్నెన్నో చేసినప్పుడు కూడా మానవుడు అక్కడ వెళ్ళగొట్టబడ్డాడు. దేవుణ్ణి చేరుకోవడానికి, ఆయన పరిశుద్ధత దగ్గరికి వెళ్ళడానికి మానవుడికి ఆస్కారం లేదు. పోనీ దేవుడు ఏమన్నా రావాలన్నా, దేవుడు పవిత్రుడు, మానవుడు అపవిత్రుడు, పాపి అయిపోయాడు, పాపంలో చచ్చిపోయాడు, దేవునికి ఉగ్రత కింద ఉన్నాడు. మానవుడు బలహీనుడైపోయాడు పాపం విషయంలో, దేవుని యొక్క శక్తిని ఆయన కోల్పోయాడు మానవుడు. ఇప్పుడు దేవుడు కూడా గెలుచుకోవాలన్న మానవునికి ఇప్పుడు అవ్వదు. కాబట్టి సాక్షాత్తు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటే యేసుక్రీస్తు ద్వారా మానవుని గెలుచుకోవడానికి, ఆ మానవుని సంపాదించుకోవడానికి, రక్షించుకోవడానికి, తనను మరలా చేర్చుకోవడానికి యేసుక్రీస్తు యొక్క నామధేయంలో ఈ లోకానికి వచ్చాడు. అక్కడ కూడి ఉన్న స్త్రీలతో మరి భక్తుడైన మరి పౌలు గారు అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు అన్నమాట. యేసు ఎవరు, దేవుడు ఎవరు అనే విషయంలో. కాబట్టి ఎప్పుడైతే మనిషి పోలికగా ఆయన పుట్టాడో, దాసుని స్వరూపం ఎప్పుడైతే ఆయన ధరించుకున్నారో, నిత్యత్వములో ఉన్న ఆయన మహిమను మానవుడి కోసము, ఆయనకు భోగాన్ని, ఆ సమస్త భాగ్యాన్ని, హోదాన్ని, సమస్యను విడిచిపెట్టేశాడు.
దేవత్వంలో ఉన్న ప్రతి ఆ దైవశక్తిని, ఆ సర్వాంతర్యామిని విడిచిపెట్టేసి, ఆ సర్వజ్ఞానం విడిచిపెట్టేసి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయనొచ్చారు. ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వసిస్తామో, ఆయన శిలువ మరణ పునరుద్ధాని ద్వారా మనం ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం క్రీస్తుతో కూడా బ్రతికేవారం. ఇలా ఆయన మరి సువార్త చెప్పినప్పుడు అక్కడున్న స్త్రీలు, ఇక్కడ ఏం రాయబడింది ఇంకా, ఆయన మొట్టమొదటిగా అక్కడ రాయబడుతూ వచ్చింది అదృశ్య దేవుని స్వరూపి అని. అలాగే 15వ వచనంలో కొలస్సీలు ఆయన సర్వ సృష్టికర్త అంట. అంటే ఆయన అంటే ఆకాశం ఉన్నవైన, భూమైనా, దృశ్యమైనవైనా, అదృశ్యమైనవైనా, సింహాసనమైన, ప్రభుత్వమైన, ప్రధానులైన ఎవరైనా ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టే సమస్తము సృష్టించబడ్డాయి అని అక్కడ చెప్పబడుతూ వచ్చిందనమాట. అంటే ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు. అంటే అన్ని అంటే ఆయన ద్వారానే అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మానవుడికి ఆయనతో సంధి అంటే వారధి ఒక బ్రిడ్జ్ వేయబడింది. ఇప్పుడు మానవుడికి దేవుడికి సమాధానము వచ్చేసింది అనమాట యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు దూరస్తులమైన మానవుడి జాతికి ఇప్పుడు సమీపస్తులుగా అయిపోయాం. ఎంత ఆధిక్యత మానవుడు కదా. జీవవృక్ష ఫలము కంటే గొప్ప పరిశుద్ధాత్మక దేవుడు మన హృదయంలోకి వచ్చేసాడు. కాబట్టి దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలైన. అయితే ఇప్పుడు ఇక్కడ స్త్రీలలో వీళ్లే గాని ఇంకా చాలా మంది స్త్రీలు ఈ యొక్క సత్యమైన వాస్తవాన్ని వారు తెలుసుకుని, మరి పౌలు గారు ఎంతో మరి సంఘాన్ని హింసించి సంఘానికి ఎంతో హానికరంగా ఉన్న తనను ఎప్పుడైతే పౌలు గారిని దేవుడు దర్శించాడో, సంఘం కొరకు ఎప్పుడైతే ప్రయాసపడుతున్నారో చాలా మంది స్త్రీలు పౌలుతో పాటు మరి వెంబడిస్తూ వచ్చారు. అయితే చూడండి, చెట్టు ఉంది కదా, చెట్టు మనకి ఏదైనా చెట్లు ఉంటాయి కదా, చెట్లు పైన ఫలాలు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, ఇంకా అన్ని కనిపిస్తాయి, కానీ వేర్లు కనిపించు. స్త్రీ యొక్క పరిచర్య కూడా మరి బయటికి కనపడకపోవచ్చు, గాని వేరుంటేనే కదా వేరులో నుండి జీవం బయటకు వచ్చి అప్పుడు ఆ వృక్షము ఫలవరితంగా ఉంటది. అలాగే స్త్రీ యొక్క పాత్ర, అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, కనబడకపోవచ్చు, కానీ వెనకుండి నడిపిస్తుంది అనమాట. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే నేను రోమపత్రిక 16వ అధ్యాయంలో 9 మంది స్త్రీలు ఉంటారు అక్కడ. అయితే నేను అందరివి చెప్పను ఈ వారము, కొంతమందివి చెప్తాను. ఆడపిల్ల పుడితే మనం ఏమనుకుంటామంట, అబ్బా మీ ముగ్గురు ఆడపిల్లలు, మా వాళ్ళందరూ కలిపి ఆడపిల్లలు, మా వాళ్ళందరూ ఎంతమంది, ఇంచుమించు 21 మంది ఉన్నాం. ఒక 5గురు మగపిల్లలు ఉన్నారు మా నాన్నగారి వంశం. అయితే ఆడపిల్ల పుడితే అందరు కలిసే, అబ్బా ఆడపిల్ల పుట్టిందా చూడ్డానికి వెళ్ళనే వెళ్ళరు. ఇక తల్లికైతే ఇక చెప్పలేనంత బాధ, ఇక తండ్రికైతే ఇంకా వేదన, అమ్మో కట్నం ఇవ్వాలా ఏదేదో పాపం. ఇంకా చెప్పాలంటే అత్త మామ వాళ్ళని అలుగుతారు, చూడ్డానికి కూడా వెళ్ళరు కదా. ఇక ఆడపిల్లలు ఇంట్లో అయితే పెళ్లిళ్ళకి కూడా రారు. మా చెల్లెళ్ళు నా తర్వాత 10 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు అయినాయి. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల ఏమొస్తుందిరా మనకి, ఉన్న ఇల్లు ముగ్గురు పంచుకుంటారా, ఒక్క ఆడపిల్ల ఇంట్లోకైతే వచ్చి పెళ్లి చేసుకుంటారు కొంతమంది. అంటే ఆడపిల్ల ఇంట్లోకి పెళ్లి చేసుకోవడానికి కూడా సమాజం రారు, ఎంతమంది ఆడపిల్లలు అని. ఎంత భయంకరం కదా. అదొకటే కాదు, ఆడపిల్ల పుడితేనంట అమ్మో ఆడపిల్ల పుట్టేసిందా, ఎద మీద పెద్ద కొంపటే కదా అని బంధువులు గాని, తల్లిదండ్రులు గాని, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందేవారుగా ఉంటారు కదా. ఆడపిల్లం పుట్టడం కంటే ఈ బాధ అంతా చూసి అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బే ఆడవిలో ఒక మానుగా పుట్టడం బాగుంటదిరా బాబోయ్ అని మా పాప కూడా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటది సమాజాన్ని చూసి. ఇక మనోళ్ళు ఏమనుకుంటారంటే, మగ పిల్లాడు పుట్టేంత వరకు 5గురినైనా కంటారు, 3గురినైనా కంటారు, ఆడపిల్లని డజన్ మందినైనా కంటారు పూర్వం మన అమ్మమ్మల కాలంలో. ఎందుకు, ఆ అబ్బాయి పుడితే పున్నమ నరక నుండి తప్పిస్తాడేమో అనే ఒక భ్రమలో వాళ్ళు ఉంటారు. కానీ అది కాదు, ఆడపిల్లని దేవుడు అద్భుతంగా దేవుడు సృష్టించాడనమాట. కాబట్టి స్త్రీలు సంఘంలో గాని, బైబిల్ చరిత్రలో గాని, సంఘ చరిత్రలో గాని, లేదంటే ఒక నేషనల్ లీడర్స్ లో గాని వారు ఎక్కడ కూడా తక్కువే కాదు. వాళ్ళు ఒకవేళ కండబలం లేకపోవచ్చు, గాని విశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం ఫస్ట్ నుండి మనము చూసుకుంటూ వస్తే షారా గాని అక్క చాలా మంది నుండి వాళ్ళ యొక్క క్వాలిటీస్ చూస్తుంటే అద్భుతంగా వారి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో యుద్ధ వీరులుగా చాలా అద్భుతంగా వాళ్ళు ట్రీట్ చేస్తూ వచ్చారు. అయితే ఆడపిల్ల అని చెప్పి మనము భయపడిన అవసరం లేదు, దిగులు చెందవలసిన పనే లేదు. సరే, ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఏం జరిగిందంటే, 16వ అధ్యాయంలో రోమాపత్రిక 16వ అధ్యాయంలోని 15 అధ్యాయాల వరకు చదువుతాం.
16వ అధ్యాయం వచ్చేటప్పటికి అసలు ఆ పేర్లేంటో ఆడవాలో తెలీదు, మగపిల్లలు మా బ్రదర్స్ తెలీదు, సిస్టర్స్ తెలీదు. అవన్నీ కన్ఫ్యూజ్ గా ఉంటాయి అనమాట. ఆ పెర్సిస్ ఎవరో తెలియదు. అంటే బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు. తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు మాలాంటి హిందూస్ గాని, కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ పెర్సిస్ ఎవరు, రూపస్ వాళ్ళ అమ్మ ఎవరు, ఇట్లా చాలా మందికి తెలీదు. అకుల ప్రిస్కిల్ అంటే ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు మనకేం తెలియదు. కాబట్టి బోర్ కొడతది. కాబట్టి చాలా మంది ఏం చేస్తామంటే 16 అధ్యాయంకి వచ్చేటప్పటికి అర్థం కాక అది స్కిప్ చేసేస్తాం అనమాట మనకి. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళ యొక్క విలువని, ఆ స్త్రీల యొక్క విలువని, వారు చేసిన యొక్క పరిచర్ని, ఆ శ్రేష్టతను తాను గుర్తెరిగి వాళ్ళ పేరులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, వారు ప్రత్యక్షంగా పరిచర్యలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా పరిచర్యలో ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అందుకని మరి ఎవరి పేర్లైనా జీవగ్రంథం మందు కనబడకపోతేనంట మరి రెండో మరణం వారి మీద ఏలుబడి చేస్తుంది. అయితే ఈ ఎజ్రా గ్రంథం 2:62లో కూడా మరి ప్రత్యేకింపబడిన వారిలో కొంతమంది పేర్లు వెతికినా వారు కనబడలేదంటే వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడ్డారంట. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, మరి పౌలు గారు వాళ్ళు చేసిన యొక్క పరిచర్యను బట్టి అద్భుతంగా వాళ్ళ పేర్లన్నీ కూడా రాస్తూ వచ్చారు. ఏం విసుక్కోలేదు అసలు. ఇంతమంది పేర్లు రాయాలని ఆయనకు అసలు బోరు కొట్టలేదు, విసుగు అనేది రాలేదనమాట. ప్రియులారా, మనం కూడా మనం చేసిన యొక్క పరిచర్య ప్రస్తుతం మనల్ని ఎవరు మెచ్చుకోకపోవచ్చు, లేకపోతే ఏదో ఒకలా అనిపించవచ్చు. కానీ ఆ పౌలు గారు వారిని గుర్తెరిగి వాళ్ళ పరిచర్ని, వాళ్ళ ప్రయాసాన్ని, వారి యొక్క సహకారాన్ని, వాళ్ళ యొక్క సమర్పణని, వారి ప్రాణ త్యాగాన్ని అంతా కూడా ఆయన గుర్తెరిగి ఎలా రాస్తూ వచ్చారో నా జీవితంలో కూడా మనం ప్రభు కొరకు పడిన ప్రతి ప్రయాసము వ్యర్థం కాదన్న మాట తప్పకుండా వీరి స్త్రీలను బట్టి అది నెరవేరుతుందని మనం తప్పకుండా మరి నమ్మాల్సిందే. అయితే చూడండి, ఇక్కడున్న ఈ స్త్రీలలో చాలా మంది కూడా ఏం చేశారంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సంఘం యొక్క ప్రత్యక్షతలో వారు మరి సంఘం అంట పాత నిబంధనలో దేవుని యొక్క హృదయంలో దాచబడి ఉంది. ఎప్పుడైతే నూతన నిబంధన కాలంలో ప్రభుని యేసుక్రీస్తు ద్వారా జనన మరణ పునరుద్ధానం తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడి కిందకు రావడం ద్వారా సంఘం యొక్క ప్రత్యక్షతని చాలా మంది స్త్రీలు కూడా వాళ్ళు గ్రహించారు. కాబట్టి వారు యుద్ధ రంగంలో పరిగెడుతూ వచ్చారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఈ 9 అధ్యాయుల్లో 9 మంది స్త్రీలలో జైలుకి వెళ్ళిపోయారు. వారు ప్రాణాన్ని కూడా పౌలు నిమిత్తం సమర్పించుకోవడానికి, చనిపోవడానికి కూడా వారు వెనకంజ వేయలేడు. ఎందుకంటే నాగటి మీద మేము చేయి పెట్టాము, ఇక మేము వెళ్ళము. ఎందుకంటే ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయనకి మించినది ఏది లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏదైతే తీసుకున్నారో తీర్మానం, శక్తి లోపం లేకుండా వారు ప్రయాసపడుతూ వచ్చారు ఈ 9 మంది స్త్రీలు. కాబట్టి వారు జీవవాక్యం చేత పట్టుకుని వాళ్ళ యొక్క పరిచర్య జ్యోతిలో వెలుగుతూ ఇప్పుడు వరకు మన దగ్గరకు కూడా వెలుగుతూ వాళ్ళు ఆనాడు కరిగిపోతూ వెలుగుతూ వచ్చారు. ఆ కొవ్వొత్తులాగా అలా ఒక్కొక్క కొవ్వొత్తి తరానికి మన దగ్గర కూడా వాళ్ళ యొక్క సాక్ష్యం మన ముందుకు వచ్చింది. ఎంత అద్భుతం కదా! వాళ్ళకి ఇవ్వబడిన మంచి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉండొచ్చు. వాళ్ళకి ఇవ్వబడిన ఆ కృపావరాన్ని వాళ్ళు దాచిపెట్టుకోలేదు. ఇక్కడున్న స్త్రీలు ప్రజ్వలింప చేశారనమాట. దేవుని యొక్క గుణాతిశయాలను వాళ్ళు ప్రచురం చేసి వాళ్ళు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచారు ఆ తరంలో, పౌలు కాలంలో. కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఎవరి గురించి ఫస్ట్ అంటే చూడండి, రోమాపత్రిక 16 అధ్యాయం ఎవరైనా చదువుతారా? 1 వచనం, 1-2 వచనాలు. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని చదవండి అక్క. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఓకే అక్క, ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఫీబే అని మనకు అర్థమవుతుంది. ఆమె సంఘ పరిచారకురాలని మనకు అర్థమవుతుంది. ఫీబే అనే మాటకి ప్రకాశం అనే అర్థం అనమాట. అందుకని ఈమె గురించి మనం ఒక వాక్యం చదవచ్చు. 101:6లో ఏముందంటే, కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనంలో
ఏముంది 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదు. ఈమె నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడంట నమ్మకస్తులైన వారిని వెతుకుతా ఉన్నారంట. ఆయన పని అప్పచెప్పాలని, తన పరిచర్యకి మరి వాళ్ళు పరిచర్య ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడంట. ఆయన వెతుకుతూ ఉండగా ఆ తరంలో ఫీబే కనపడింది అనమాట. అయితే చూడండి, మరి ఫీబీ అంటే ప్రకాశం అనే అర్థమా. ఈమె సంఘ పరిచారకురాలు కేంక్రే సంఘంలో. నిజంగా దేవుని యొక్క సంఘం యొక్క ప్రత్యక్షత, ఆమె ఆ బయలుపరుపు ఆమె దగ్గరకు వచ్చింది కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆమె ఎంతో ప్రయాసపడింది. ఆమె జీవితంలో సంఘానికి వ్యతిరేకంగా, ఆత్మకి విరోధంగా ఎప్పుడు కూడా ఆమె కార్యాలు చేయలేదనమాట. కాబట్టి ప్రియులరా, మరి భక్సింగ్ గారి కాలంలోనంట మరి పాతాళ ద్వారాలంట నిలవలేకపోయాయంట. ఎందుకు అంటే ఆ సమిష్టితో కూడిన ఆ ప్రార్థన, ఆ సమిష్టితో కలిపిన ఆ ఐక్యత, ఏకాగ్రత, మరి పాతాళ యొక్క ద్వారాలు నిలవలేకపోయాయంట. నిజంగా ఇక్కడ కూడా ఈ స్త్రీ యొక్క చూస్తేనంట, తన నమ్మకత్వము, తన నిర్దోషత్వం ద్వారా దేవుడు తనకు ఒక పరిచర్య ఇచ్చారంట. సంఘ పరిచారకురాలుగా ఇక్కడ ఉంది. మరి నిజంగానే మనము కూడా సంఘంలో పనిచేస్తున్నాం. మనందరూ వాక్యం చెప్పలేకపోవచ్చు, మనందరము పాటలు సరిగ్గా పాడకపోవచ్చు. అయితే మరి చీపురు పెట్టి ఊడ్చినా అది కూడా పరిచర్యే. ఆ బాత్రూమ్స్ క్లీన్ చేసినా, ఏది చేసినా అది దేవుని యొక్క పరిచర్యలే. ప్రియులారా, మనం ఎంతో ఆసక్తితో ఉన్నాం కాబట్టి మరి సంఘములో పరిచారకులుగా ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలో మనం చూద్దాం. ఈమె గురించి రాయబడుతూ వచ్చింది, సంఘ క్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు అని అంటున్నాడు. సంఘంలో పరిచర్య చేసే మనము ఎలా ఉండాలి? 1 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఎవరైనా చదవండి. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మిత అనుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలను. చాలా చూడండి ప్రియులరా, ఈమె గురించి నేను ఒక లైనే తీసుకున్నాను. అందులో ఏమిటంటే, సంఘంలో పరిచర్య చేయాలని ఆశ, తపన ఉంది. దేవుని యొక్క ఆత్మ కూడా నన్ను ప్రేరేపణ చేస్తుంది, బలవంతం చేస్తుంది. అయితే మన ప్రాచీన స్వభావం ఎక్కడికి వెళ్ళిపోదండి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, ఒక నూతులో గాని, ఒక గొయ్యిలో గాని మురికి నీళ్ళు అడుగునే ఉంటాయి, పైన తేట ఉంటాయి, పైన తేటగా కనపడుతున్నాయి. గాని ఒకసారి మనం అవి కదిలింపు చేస్తే ఆ మురికి ఆ కిందన అడుగునే ఉంటది, మళ్ళీ బయటకు వస్తుంది. మన ప్రాచీన స్వభావం మనలోనే ఉంటది అనమాట. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని మనం ఆధారం చేసుకోకూడదు, నవీన స్వభావాన్ని ఆధారం చేసుకోవాలి. చూడండి, ఆ ప్రాచీన యొక్క స్వభావం యొక్క లక్షణాలు ఇక్కడ మనకు కనబడుతూ వస్తున్నాయి. ఏంటంట, సంఘంలో పరిచారకులు ఎలా ఉండాలంటే మాన్యులై ఉండాలంట. మాన్యులై అంటే ఏంటంట, గౌరవింపతగిన, అంటే ఒక మంచిగా మనల్ని చూస్తే ఒక అమ్మని చూసినట్టు ఉండాలి, ఒక తల్లిని చూసినట్టు ఉండాలి. వయసుకు తగ్గ 60 ఏళ్ళు వచ్చిన 16 ఏళ్ళు పడుసుదానిలాగా రెడీ అవుతున్నారు. మరి లోకంలో పాపం అనేది జరగకుండా ఎలా ఉంటది? అనేకులకి వారికి చెడ్డ బుద్ధి పుట్టించేటట్టు మగవాళ్ళకి ఉంటా వస్తున్నారు. అంటే మన మాట, మన వైఖరి, మన విశ్వాస జీవితము, మన భక్తి వైరాగ్యము అంత కూడా మాన్యులే, అంటే ఒక గౌరవింపు తగిన వ్యక్తిగా ఉండాలి తప్ప మన మాటలు వైఖరిని చూసి అబ్బో వచ్చిందా, ఏం మాట్లాడిందంటే ఇంకా మన మీద ఒక నెగిటివ్ గా మనం మాట్లాడుకోకూడదు. వేరేటోళ్ళు మన గురించి చాలా ఒక సంఘంలో పరిచర్య చేస్తున్నామంటే, దేవుని బిడ్డగా ఉన్నామంటే, ఒక వెలిగింపు పొందిన మనము, ఆత్మీయమైన మనం ఎలా ఉండాలంటే ఒక గౌరవింపు తగిన వారుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొండెములు చెప్పకూడదంట. మన ప్రాచీన స్వభావం ఏంటంటే, మన ప్రాచీన పురుషుడు మనల్ని ఏం చేశాడు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పడానికి మన సమయం అంతా వ్యర్థం చేసుకుని మన నరకానికి వెళ్ళిపెట్టేట్టు చేశాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. నవీన స్వభావం మనకు వచ్చేసింది. అప్పుడు దైవాత్మ చేత నింపబడ్డాము. దైవ స్వభావంలో పాలివారం అవ్వడానికి మనకి ఆటంకంగా, అంటే దైవ స్వభావంలో పాలివారు కాకుండా ఉండడానికి శత్రు వేసే బాణం ఏంటంటే కొండాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఏదైనా సత్యక్క ఇలా ప్రార్థన చేయక్క అన్నారనుకో, తప్పకుండా చేస్తానంట. మళ్ళీ ఇంకొక ఆమెకి నేను చెప్పేసాను అనుకో, అంటే చెప్పలేని చెప్పేసాను అనుకో, అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానా, ప్రచారం చేస్తున్నానా?
ఎదుటి వారి యొక్క బలహీనతలు ఏదైనా రహస్యంగా నిన్ను నమ్మి నన్ను నమ్మి వారు యథార్థంగా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబు వస్తుందని మనం నమ్మినప్పుడు మనం ఆ రహస్యాలని మన హృదయంలో పెట్టుకుని ప్రభు పాదాలు అయితే యథార్థంగా మొరపెట్టాలే గాని ఎదుటి వారి యొక్క బలహీనతలని ఎదుటి వారి యొక్క రహస్యాలని మనము ప్రచారం చేసేవారుగా ఉండకూడదు. అట్లా ప్రచారం చేసేవారుగా ఉంటే మనము దైవ స్వభావంలో పాలివారము కామనమాట. మన జీవ గ్రంథములో మన పేరు ఉండనే ఉండదు అనుకోవాలి. కాబట్టి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ప్రార్థన చేస్తున్నామా లేదా ప్రచారం చేస్తున్నామా? మనం టీవీ9 యాంకర్లు కాదు, మనం ప్రార్థన యోరులము, మనం ప్రార్థన వీరులము. మనము మన యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. కాబట్టి ఎదుటి వారి యొక్క రహస్యాలు మనం చెప్పకూడదు. కాబట్టి ఎక్కువగా మనం మాట్లాడకూడదు కూడా. ఎదుటి వారి యొక్క బలహీనతలు కూడా మనము మాట్లాడకూడదు. ఇంకోటి ఏంటంటే దైవ సేవకుల గురించి కూడా వారి బలహీనతల గురించి కూడా మనం ఎదుటి వారికి చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కనబడితే వాళ్ళు మన రహస్యంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి కొండాలి వాళ్ళ బలహీనతలు వీళ్ళకి, వీళ్ళ బలహీనతలు వీళ్ళకి, ఉన్నవి లేనివి అట్లాంటివి సంఘంలో పరిచర్య చేసే స్త్రీలకి తగవు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. మూడోదిగా మితానుభావం కలిగిన వారుగా ఉండాలి. అంటే మితము సంఘానికి హితం. మితం ఏంటంట? సంఘానికి హితం. అన్నిట్లో మితంగా ఉండాలి. మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆడవాళ్ళకి చాలా పెద్ద ఓవర్ యాక్షన్ ఉండదు, కొంతమందికి చాలా లిమిట్ ఉండాలి. మరి మనకి ఏదైనా పరిచర్య అప్పగించాడు అనుకో, పెద్దవాళ్ళు మనకి ఏదైనా పని అప్పగించారనుకో, మనకి ఏదైనా ధనం అప్పగించారనుకో, నాలుగోదిగా చెప్తున్నా నమ్మకంగా ఉండాలి. మూడోది అంటే మితానుభావంగా ఉండాలి. అంటే తినే విషయంలో, మాట్లాడే విషయంలో, నలుగురిలో చక్కగా ఉండాలి. ఆ నాలుగోది ఏంటంటే అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకత్వం అంటే ఏంటంటే ఏదైనా మనకి పరిచర్య అప్పగిస్తే మనం పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాం. ఎట్లా అంటే అన్న అక్క 9ంటికి 8ంటికే వస్తారంటాం. అడ్రస్ 10ంటికైనా మనకు అడ్రస్సే ఉండవు. ఇంటిమేషన్ ఏంటి మాటైనా ఫోన్ చేయమో లేకపోతే మెసేజ్ అయినా చెప్పాం. ఎంత నిర్లక్ష్యం అంటే, ఎంత అలక్ష్యం అంటే అది కూడా మరి ఆధ్యాత్మికమైన గర్వంతో సమానమే. ప్రియులరా, సంఘంలో పరిచర్య చేసే స్త్రీలకు ఉండవలసిన లక్షణము మరి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఏదైనా నీకు పరిచర్య అప్పగించారా పెద్దలు, దేవుడు నీకు ఏదైనా పని అప్పగించారా, ఏదైనా ధనం అప్పగించారా, ఇట్లా చెయ్యమ్మా, ఇట్లా మరి వాడమ్మా అన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఫీబే తన నమ్మకత్వం ద్వారా ఆమె ప్రకాశించింది. ప్రియులరా, రోమా పత్రికని మరి ఆమె చేతిలో పెట్టి పౌలు గారు మరి అప్పగించారంట. అప్పుడు రోమా పత్రికని తీసుకెళ్లి వాళ్ళకి చేర్చింది. ఒక ఫస్ట్ ఉమెన్ గా ఆమె తన నమ్మకత్వాన్ని వెల్లడిపరిచింది. కాబట్టి రోమా పత్రిక ఉండడం కారణం చేత విశ్వాసం తప్ప రక్షణ లేదు అనే సత్యాన్ని మనకు బయలుపరచబడింది. చూడండి, రోమా పత్రిక మరి ఆమె చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఎంత నమ్మకంగా ఉందో. నా జీవితంలో ఏదైతే దేవుడును మరి తన నమ్మకత్వాన్ని, ఏదైతే మరి దేవుడు మాకి ఆవిడ రోమా పత్రికని అందించింది. కుటుంబంలో నువ్వు నమ్మకత్వం ఎలా ఉన్నావు? నీ పరిచర్యలో నమ్మకంగా ఎలా ఉన్నావు? ఉద్యోగంలో నమ్మకంలో ఎలా ఉన్నావు? మనం పరీక్షించుకుందామా? మన వ్యాపారంలో ఎలా నమ్మకంగా ఉన్నాం? మనం పరీక్షించుకుందాం. చూడండి, మరి నర్సులు ఉంటారు, టీచర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చాక్ పీస్ కూడా మనం తెచ్చుకోకూడదు. అది మనది కాదు. మనం కష్టపడింది ఏది కూడా మనది కాదు. మనం కష్టపడేది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం తెలుసుకోవాలి. ప్రియులరా, అంత మాత్రమే కాదు, నర్సులు ఏం చేస్తారు? టాబ్లెట్లన్నీ తెచ్చేసుకుంటారు. పెద్ద వీళ్ళ సొమ్ములాగా అందరికి దాన ధర్మాలు కూడా చేస్తారు. ఇవ్వవలసిన సమయంలో ఇవ్వాలి గాని అంటే నమ్మకంగా ఉండాలి. మనం ఎక్కడున్నప్పుడే కూడా చాక్ పీస్ కూడా ఏది కూడా తెచ్చుకోకూడదు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడంట ఎక్కువలో మరి ఇంకా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. కండక్టర్ దగ్గర డబ్బులు ఉంటాయండి, అవన్నీ ఆయనవేనా? ఒక రోజు సాయంత్రం అయినాక ఆయన అన్ని లెక్క అప్పు చెప్పేశారు కండక్టర్ గారు. అలాగే నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన వరాలు, నాకు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో దేవుడి దగ్గర ఒక రోజు లెక్క అప్పు చెప్పాలి. నమ్మకం విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే ఫీబే సంఘ పరిచారకురాలు. సంఘంలో పరిచర్య చేసే స్త్రీలకి ఉండవలసిన 4 లక్షణాలు మనం చూసాం. మానీలై ఉండాలి, అంటే గౌరవింపదగిన వారిగా ఉండాలి. కొండలు చెప్పకూడదు, అంటే ప్రార్థనే చేయాలి కానీ ప్రచారం చేయకూడదు.
మితానుభావంగా ఉండాలి. మితం సంఘానికి ఎంతో హితం. 4వది నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు మరి తప్పకుంటాయని, దేశంలో నమ్మకస్తులైన వారి తన పరిచర్య నిర్దోష మార్గం నడిచే వారికి అప్పగించాలని ఆనాడు నోవాహుని చూసినట్టు ఈ రోజు నిన్ను నన్ను ఇంకా పెద్ద పరిచర్య అప్పగించాలని ఆశపడుతున్నాడు. నమ్మకత్వం విషయంలో ఎలా ఉన్నావు మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండో స్త్రీ ఎవరంటే ప్రిస్కిల్లా. చదవండి 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిసిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడే. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం 3-4 వచనాల్లో ప్రిస్కిల్లా ఆకుల గురించి వీళ్ళు భార్యాభర్తలు కదా. మనం వీళ్ళ గురించి ఒక వాక్యం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 38:7 ప్రకారం సిద్ధపడి అనేకులని సిద్ధపరచండి అనే వాక్యం ఇక్కడికి భలే సూటబుల్ అవుతుంది అనమాట వీళ్ళకి. ఏంటంటే ఈ యొక్క స్త్రీ గురించి మనకు తెలుసు, మరి పాపులర్ ఉమెన్ అందరూ ఎక్కువగా ప్రిస్కిల్లా గురించి మాట్లాడుతూ వస్తారు. ఈవిడ ఈ యొక్క వీళ్ళ గురించి 4 విషయాలు కదా, 4 విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ చెప్తూ వస్తున్నారు. ఏంటంటే నా జత పనివారు, అంతే కదా. ఏం చెప్పారు? వారు నా క్రీస్తు యేసునందు నా జత పనివారు. మొట్టమొదటిగా నా జత పనివారు. తర్వాత వారు నా ప్రాణం కొరకు తన ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించారు. వారి ఇంట ఒక సంఘం ఉందంట. చూసారా? నేను మాత్రమే కాదు, అన్ని జనులు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. 4 విషయాలు అద్భుతంగా చెప్తున్నారు. నా జత పనివారంట, నా ప్రాణం కొరకు వారు ప్రాణాలు ఇచ్చేసారంట, వారి ఇంట్లో ఒక సంఘం ఉందంట. అంతేకాదండి, అన్ని జనులందరూ వాళ్ళకి కృతజ్ఞతలు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అంటే వాళ్ళు ఏదో చేశారు. అక్కులో ప్రిస్కిల్లా అన్ని జనుల్ని ఎంత ఆప్తీయులుగా ఎంత అభిమానించి ఉంటారు, ఎంత దేవుడి దగ్గరికి తీసుకురావడానికి ఎంత ప్రయాసపడి ఉంటారు. వారి కష్టాన్ని అంతా కూడా ఇష్టం చేసుకొని ఎంత అనుజనుల మధ్యలో వారు పనిచేస్తుంటారు కదా. చూడండి, జత పని వారంటే కలిసి పౌలు గారితో పనిచేశారన్నమాట. పౌలుకి వారు ఎంతో ఆశ్రయం ఇచ్చారు. ఒక రోజు ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ అక్కడ తీస్తాం, అక్కడ ఇక్కడ తీస్తాం, అల్లుకుల్లాలని చేసేస్తాం ఇల్లంతా కదా. మరి పౌలు గారు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా దినాలు వారితో పాటు ఉంటూ వచ్చారు కదా. మరి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. మనం కూడా అనేకులకి ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా మనం ఉండాలి. పరిచర్యలు వారు చాలా సహకరించారు. అంతేకాదు పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చారనమాట. ఆతిథ్యము మరి దేవదూతలకు తెలియకుండానే వాళ్ళు ఇచ్చారంటే ఎంత ఆస్వాదించబడుతూ వచ్చారు. మన గుడారము కూడా మరి ఆతిథ్యం ఇచ్చే గుడారంలా ఉండాలి. అంతే మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమని ఎంత ఆమె లోతుగా తెలుసుకుంది కాబట్టి ఏం చేస్తున్నదంటే ఆమె నా కోసము వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెలుసు. అంటే దేవుణ్ణి ఎరిగితేనే దేవుని యొక్క స్వరూపి వాళ్ళు, దేవుని యొక్క ప్రతినిధులు అని గుర్తెరుగుతారు. లేదంటే వీళ్ళేంటి, అదే నాలాంటి బలహీనలు అనుకో. ఇప్పుడు అనలే గాని గతంలో ఏంటి బావా మనమే ఉన్నావా పాస్టర్ గారిని చూసుకోవడానికి, ఇంకెవరు లేరా అని అంట. ఒకప్పుడు 2007లోని మాకు పెద్ద గొడవ అయిపోయింది చర్చిలో గొడవ అయిపోయింది. పాస్టర్ గారికి తలుపులన్నీ ఇట్లా తాళాలు వేసేసారు. వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు. బయటికే చెప్తున్నారు అందరూ, అన్నా ఏం కాదన్నా ఏం కాదన్నా. మేము కొత్తగా అప్పుడు 1.5 year బాప్తిజం తీసుకున్నాం, 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది. అప్పుడు ఈ సేవకుడిని అలా అంటున్నారేంటి అని చెప్పి, అన్న మీరేం భయపడదు, మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి ఆ నలుగురిని మేము తీసుకొచ్చుకుని ఆ అన్న వాళ్ళని ఒక 10 days 15 రోజులు మా ఇంటికి ఉంచుకున్నాం. వాళ్ళు కత్తులు తీసుకుని వచ్చేస్తున్నారు. అంటే ఆంధ్ర అని కూడా కొంత ఉంటది అనమాట. ఆంధ్ర వాళ్ళు చూసుకున్నాం. కానీ మాకు అది కాదు, దేవుడి సేవకుడని మేము చూసుకున్నాం. కత్తులు తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మేము మన వాళ్ళని కూడా వేసేద్దాంరా అని రౌడీల కన్నా గొప్ప ఘోరంగా ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి మేము ఆతిథ్యం ఇచ్చామో, ఎప్పుడైతే మేము ఆశ్రయం ఇచ్చామో, ఆ తర్వాత దగ్గరుండి కొంతమందిగా వాళ్ళు మరలా హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే మేము సహకరించామో, మా భక్తిలో గాని మా యొక్క అన్నిట్లో కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడనమాట. అంటే దేవుని సేవకులు, దేవుని పరిచారకుల విషయం మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి, ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భార్య ఒకలా ఉండి భర్త ఒకలా ఉంటే పరిచర్య విస్తరించదు, పరిచర్య అభివృద్ధి చెందదు, పరిచర్య ఫలభరితంగా ఉండదు. ఎందుకంటే భర్త ఆత్మీయుడై మరి శారీరకమైన మనసు కలిగిన భార్య ఉంటే అది కుంటు పడిపోతుంది. అది చాలా మంది, నేను ఎన్నో చర్చిలకి వెళ్తాను, పాపం బ్రదర్స్ చాలా ఆత్మీయంగా ఉంటారు. పాపం మా సిస్టర్ గారు పాపం
చదువుకోరు, అంటే చదువు లేదు కావచ్చు, చదువు లేకపోయినా పర్వాలేదు, మంచి మంచి స్పీకర్ ని పిలవచ్చు, లేకపోతే ఒక వచనమో 2 వచనమో దేవుని ఆత్మ సహాయం ద్వారా ఆమె బోధించొచ్చు. కానీ సిస్టర్స్ మీటింగ్లే అక్కడ ఉండవు. అక్కడ తన బలహీనత ద్వారా వాళ్ళు చర్చికి కూడా రారు. పాపం ఆ అన్న ఎంత ఆత్మీయుడో, ఎంత వరాలు ఎన్ని ఉన్నప్పటికి కూడా ఆయనకు ఒక చిన్న సంఘం ఇవ్వడమో, లేకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది, అయ్యో ఈ సిస్టర్ మంచి ఆమె గాని ఆ ఒక్క 2 బలహీనతల ద్వారా ఇతని పరిచర్య ఎంత ఫ్రూట్ఫుల్ గా ఉండలేకపోతుందా అనిపిస్తుంది. అమ్మో బాబాయ్, నేను అలా ఉండకూడదని మళ్ళీ నన్ను నేను మళ్ళీ సరి చేసుకుంటాను. కాబట్టి ప్రియరా, మనము భార్యాభర్తలు ఇద్దరము కలిసి ఏక మనసు కలిగి ఏక హృదయముతో మనం కలిసి మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మన పరిచర్య కూడా ఫలభరితంగా ఉంటాయి. వీళ్ళిద్దరు అకుల ప్రిస్కిల్లా కలిసి పనిచేశారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, వివాహ వ్యవస్థ పట్ల ఇద్దరు కూడా ఒంటరిగా ఉండకూడదని, వారు ఒకరు సహవాసం కొరకు, సహకారం కొరకు, వారు సంతోషం పరిపూర్ణంగా అవడానికి, వారి సంతానం కలిగి ఉండడానికి, వారిద్దరు కలిసి సేవ చేయాలని, సేవలో అభివృద్ధి పొందాలని, సంతానంలో విస్తరించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అకుల ప్రిస్కిల్లా నెరవేర్చారు కాబట్టి దేవుని సేవకుని ఆశ్రయించారు. ఈ ఉద్దేశం నెరవేర్చకుండా దేవుడు సేవకుడు కాదు కదా, దేవుని మందిరం పట్ల ఆసక్తి కూడా ఉండదు. ప్రియులారా, వీళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని, వివాహం పట్ల ఉన్న వ్యవస్థని వారు నెరవేర్చారు కాబట్టి పరిచర్యలో ముందుకెళ్తూ వచ్చారు. తర్వాత పరిచర్యలో వాళ్ళు చాలా శ్రద్ధ కలిగిన వారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. అయితే ఎట్లా అంటే, వాళ్ళు కొరింథీలో ఉన్నప్పుడు ఆ కొరింథీలో ఏం చేస్తారు, ఎవరెవరు ఉన్నారంటే గ్రీకులు ఉన్నారు, రోమా అధికారులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అనేక చాలా కల్చర్ కలిగిన వాళ్ళు ఉన్నారు. హిందూస్ అంటే గ్రీకులు అంటే జ్ఞానవంతులు ఉన్నారు, మరి రోమా దేవతలని ఆయా విగ్రహారాధకులు ఉన్నారు. అయితే అప్పుడు మనం ఏమంటాం, అమ్మో ఇక్కడ చాలా భయంకరమైన విగ్రహాధకులు, ఇక్కడ బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది అని భయపడాలి. కానీ ఆవిడ ఆ యొక్క భార్యాభర్తలు ఏం చేశారంటే, మరి ఎట్లా చేశారో నాకు తెలియదు కానీ అన్ని జనుల మధ్యలో, ఆ భయంకరమైన విగ్రహారాధన మధ్యలో వారి పరిచర్యలో శ్రద్ధ వహించారండి. శ్రద్ధ లేకపోతే మన పరిచర్య విస్తరించదు, అది జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్, ఆ ప్రాంతం ఎలా ఉంటదంటే, కొరింథీ పట్టణం అవినీతితోని, భ్రష్టత్వంతోని, విచ్చలవిడితనంతో, వ్యభిచారంతో నిండి ఉన్న ఆ ప్రాంతంలో పరిచర్య చేశారండి. ఎంత అద్భుతం! విగ్రహారాధనతో, వ్యభిచారంతో, మోసము, తాగుబోతుల మధ్యలో వారు ఎట్లా ఒక లైట్ హౌస్ లాగా, ఒక ప్రేయర్ టవర్ లాగా వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవితం, వారి సాక్ష్యం ఎట్లా ఉందండి. అద్భుతం కదా. అంతేకాదు, వారి సిటీ అంటే కొరింథీ పట్టణం వాళ్ళు నివసించిన ఆ టైంలోని, అంటే తర్వాత కూడా ఆ సిటీ ఒక కామదేవత ఉండేదంట. ఆ కామదేవతలు అంత వేశ్యలు ఉంటారు అక్కడ. అయితే ఆ ప్రాంతంలోని అద్భుతమైన సంఘం కట్టబడింది. వీరు ఎంత ప్రయాసపడుతూ వచ్చారండి. అంతేనా, అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరుగుతుంది, వాణిజ్య కేంద్రం ఉందంట, అక్కడ సుమారు 7 లక్షల ప్రజలు ఉన్నారంట. సిగ్గు లేకుండా పాపం చేసేవారు మధ్యలో ఎట్లా పరిచర్య చేస్తూ వచ్చారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మరి వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. అలా మరి పౌలు గారితో జతపని వారుగా ఉండి, వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పౌలుని దాచిపెట్టుకుంటూ, అమ్మో దైవ సేవకుడు, ఈయనకి ఏ హాని చేయకూడదు, ఈయన సంఘాల పట్ల, అనుజనుల మధ్య ఎంత ప్రయాసపడుతున్నారు, మనవంతు మనం చేయాలని చెప్పి వారికి కలిగిన సహకారము, వారికి కలిగిన మరి దేవుడిచ్చిన పరిధిలో వారు సేవ చేసుకుంటూ మరి సేవకుని భద్రపరుచుకుంటూ వచ్చారు. ప్రియులరా, అట్లా ఎఫీసీకి వెళ్తే ఎఫీసీ సంఘం కట్టబడింది, అదే అక్కడ సౌకర్యం, మందిరం కొరకు అక్కడ ఇంటిలో సంఘమే. కొరింథీకి వెళ్తే అక్కడ సంఘమే. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ అన్ని జనుల మధ్యలో ఒక టీమ్ గా ఏర్పడిపోయి అక్కడే ఒక మరి బల్ల ఏర్పరుచుంటారు. ఎంత అద్భుతమైన పరిచర్యలో శ్రద్ధ ఉందండి. కాబట్టి మరి పౌలు గారు 2వ దండయాత్రలో వీళ్ళిద్దరి యొక్క పాత్ర అద్భుతమైన పాత్ర అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనము మన పరిచర్య విస్తరించాలంటే మరి ఎవరు ఈ యొక్క ప్రిస్కిల్లా లాగా మనం ఏం చేయాలి తెలుసా? ఒకటి నేర్చుకుందాం. ఏంటంటే, తన వివాహ వ్యవస్థ నెరవేర్చబడింది కాబట్టి పరిచర్యలో తన శ్రద్ధ వహించింది. ఆ ప్రాంతం ఎలాంటిదైనా, అన్యులున్నా, దుర్మార్గులున్నా, భయంకరులున్నా, విగ్రహారాధులున్నా, ఎంత భౌతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమైనప్పటికీ కూడా తన శ్రద్ధే దేవుడు చూసి వారి పట్ల దైవజీవం వాళ్ళలో నుండి, వారు మాట్లాడే మాట, వారిచ్చే ఆతిథ్యము, వారు చేసే ప్రార్థన అంత మరి ఆత్మ సంబంధమైన ఉండి వాళ్ళు చిన్నగా చేయొచ్చు పరిచర్య, పెద్దగా చేస్తారో చిన్నగా చేస్తారో నాకు తెలీదు, వారి కొద్ది మాటలే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ రోజు నీ పరిచర్య, నా పరిచర్య ఆశీర్వదించబడాలంటే
నీ పరిచర్య నా పరిచర్య ఆశీర్వదించబడాలంటే ప్రియులరా, ఈ ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే మనం తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నారు ప్రిస్కిల్లా. భర్తకి సహకారంగా ఉంది. భార్యాభర్తలు కలిసి జత పనివారుగా ఉన్నారు. అన్ని జనులతో ఎంత ఆప్యాయతగా, ఎంత అనురాగంగా వారు మరి పరిచర్య చేశారంటే అన్యులే కృతజ్ఞతలు చెప్తున్నారు. మీ అంటే ఎంత అద్భుతం. ప్రియులరా, మన పరిచర్య విస్తరించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం పరిత్తించుకోవాలి. మనల్ని మనం తిరస్కరించుకోవాలి. ఇప్పుడు సత్య అని నా హృదయ సింహాసనం మీద నేను దిగిపోవాలి. నా అహం దిగిపోవాలి. నా కోరికలు చచ్చిపోవాలి. నా ఇష్టాన్ని చంపేసుకోవాలి. మొత్తం సరెండర్ అయిపోవాలి ప్రభుకి. ప్రభు, నా ద్వారా నువ్వేం చేయాలని ఆశపడుతున్నావో నాకంటూ రిజర్వేషన్స్ ఏమి లేవు. నీ యొక్క జీవం నాలో నుండి బయటికి రప్పించు. ఇగో నేను అంకితం అయిపోతున్నా. నా అంబిషన్స్, నా గౌరవాన్ని, నా సొంత ఆశలని, నా సొంత ప్రణాళికలని నేను వదిలేసుకున్నా. నా అహాన్ని చంపేసుకుంటున్నా. ఇదిగో నీకిష్టమైతే మీరు ఏది ఎలా వాడుకోవాలనుకుంటున్నారో అలా వాడుకోండి ప్రభు అని అకుల ప్రిస్కిల్ల వాళ్ళ మనం కూడా అలా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏదైనా చిన్నది ఎవరైనా అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలమే చెప్పుకో. మా ఆయన ఏదో అన్నారనుకో, మా అమ్మ, మా తల్లిదండ్రులు గాని, మా చెల్లెలు వాళ్ళని గాని, మా అమ్మని అంటావా, మా నాన్నగారిని అంటావా, మా తమ్ముడిని, మా చెల్లెల్ని అంటావా, నీకెంత ధైర్యం అని చెప్పి గబుక్కుని నోటితో అనకపోయినా కోపం వచ్చేస్తుంది. ఏడ్చేస్తాం, బాధపడతాం, అలుగుతాం, రోషం. ఇక ఇవన్నీ ఎందుకు? మన అహం చచ్చిపోలేదు కాబట్టి, మన గౌరవం చచ్చిపోలేదు కాబట్టి ఏదైనా ఒక మాట అంటే అలిగిపోతాం. అలగకూడదు. మనం ఎప్పుడైనా అలిగితే దేవుని కార్యాలు జరగవు. వెంటనే సమాధానం పడిపోవాలి. సూర్యుడు అస్తమించే లోపల మన కోపం ఉంటది మనోరలో వస్తది. అన్ని వచ్చినప్పటికీ కూడా వెంటనే సారీ, జస్ట్ అట్లా, మరి ఇలా అయితే బాగుండు, కానీ కోపం వచ్చేసింది, ఐఎమ్ సారీ అని వెంటనే మనం భార్య భర్తలుగా గాని, మరి తోటి విశ్వాసులతో గాని మనం వెంటనే సమాధానం పడిపోవాలి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ప్రిస్కిల్లా వలె మనం పరిచర్య విస్తరించాలంటే మరి మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మనం పరిత్తించుకోవాలి. మనల్ని మనం తిరస్కరించుకోవాలి. మన కోరికలను చంపేసుకోవాలి. మన ఇష్టాన్ని చంపేసుకోవాలి. మన యాంబిషన్, మన గౌరవం, మన సొంత ఆశలు, మన ప్రణాళికల్ని, మన అహం చంపేసుకున్నప్పుడే దైవ జీవం మనలో ప్రవహింపచేసి దైవ స్వభావంలో పాలివారు అయినప్పుడు మరి ఆధ్యాత్మికమైన పరిపక్వతలో దినదినము పరిగెట్టేవారుగా ఉంటాం. కాబట్టి సజీవంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడే మనం దేవుని యొక్క స్వారూప్యంలో ఎదుగుతాం. ఇప్పుడు మనం జస్ట్ 2 సిస్టర్స్ మాత్రమే చూసుకున్నాం. మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా మరి 7 నిమిషాలు ఉన్నాయి కాబట్టి ప్రార్థనకి ఇవ్వాలి కాబట్టి మరి నేను ముగిస్తున్నాను. సిస్టర్ అక్క, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లో అక్క, అది మీరు నెక్స్ట్ వీక్ షేర్ చేసుకోండి అక్క. మంచిది. సరే, ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. స్తోత్రం మహాపరిశుద్ర ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి చక్కగా ప్రభా, మరి స్త్రీల కూడికలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ యొక్క దైవ లేఖనాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయా, మరి నిజంగానే మరి ఫీబేని బట్టి, లూదియా బట్టి, మరి నీ యొక్క సువార్థీకరణ ఏ రీతిగా ఉందని, మరి అకుల ప్రిస్కిల్లను బట్టి మరి మేము అనేక వాక్యాలని మేము నీ యొక్క సన్నిధిలో వినగలిగినాం ప్రభా. అక్కని మీరు వాడుకొని అనేకమైన విషయాలు మాకు బోధించుటకు తనకు ఇచ్చిన కృపను బట్టి, తనకి ఇచ్చిన ఆలోచన బట్టి, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి మేము కూడా తండ్రి అయ్యా, ఫీబే ఏ రీతిగా ఒక సహోదరిగా, సంఘ పరిచారకురాలుగా ఉంటూ అయా పరిచర్య చేసే స్త్రీలు ఏ రీతిగా ఉండాలో మీతో అనుభవం కలిగి మాన్యులుగా ఉంటూ ఏ రీతిగా ప్రభా అయ్యా మా గుణగణాల విషయాలు, ప్రవర్తన విషయాలు, అనేక విషయాలు ఏ రీతిగా ఉండాలి, నిర్దోషమైన మార్గంలో నడుచుకోవాల్సిందిగా మాట్లాడుతూ వచ్చిన అందరిని బట్టి నీకు వందనాలు. మరి ప్రభా, ఈనాడు మాకిచ్చిన వ్యక్తిగత పరిచర్యలో, సంఘ పరిచర్యలో మాలో అనేకమైన దోషములు ఉన్నాయి ప్రభా, అనేకమైన బలహీనతలు ఉన్నాయి ప్రభా. అయ్యా, మాలో ఎన్నో లోపములు కలిగి మేము పరిచర్య చేస్తా ఉన్నాం తండ్రి. అయ్యా, నీ కృప మీద ఆధారపడుతున్నాం. మా తప్పుల్ని, మా బలహీనతను క్షమించండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, అకుల ప్రిస్కిల భార్యాభర్తలు కలిసి వివాహ వ్యవస్థను ప్రారంభించి పరిచర్యలోకి ఏ రీతిగా నడిపించి వారి ద్వారా ఒక సేవకును పోషిస్తూ అనేక అన్యజనులను సమకూరుస్తూ నీ యొక్క వాక్యాన్ని విని
అనేకులు నీ యొక్క ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడే భార్యాభర్తలుగా ఉన్నారు. ఆ ఏక మనస్సు కలిగి, ఏకత్వం కలిగి, అయా అన్ని విషయాల్లో నీ యొక్క వాక్య జ్ఞానం కలిగి ముందుకు నడిపించబడే ఒక పరిచారకురాలుగా ఉన్నారు ప్రభా. మరి మా అక్క స్త్రీలని, మా కుటుంబాలని, వ్యక్తిగతంగా అందరినీ మీరు దర్శించండి ప్రభా. మా కుటుంబాల్లో నాకు ఇచ్చిన చిన్న చిన్న పరిచర్యలు అయినప్పటికీ, చిన్న చిన్న వాక్యాలు బోధించినప్పటికీ కూడా ప్రభా, నువ్వు కార్యాలు చేసే దేవుడు అని, నువ్వు నెరవేర్చే దేవుడు అని, బలపరిచే దేవుడు అని పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయ్యా మా అక్క కుటుంబాన్ని దర్శించండి. మా కుటుంబాల్లో మీ భయము, అయ్యా మీ యొక్క విధేయత మాకు నేర్పించండి ప్రభా. తగ్గింపు కలిగిన ఒక హృదయాన్ని మాకు దయచేయండి, దీన మనస్సును దయచేయండి. అనేక సార్లు ప్రభా మేము పడిపోతున్నాం, హెచ్చించబడుతున్నాం దేవా. అనేక మార్లు తండ్రి అయ్యా మీ సంఘంలో మరి మా ప్రవర్తన విషయంలో అజాగ్రత్త పడుతూ ఉన్నాం. దయతో క్షమించండి. మాతో మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం దేవా. అయ్యా బైబిల్లో ఉన్న స్త్రీలు, మరి ఆ స్త్రీలు ఏ రీతిగా ఉన్నారో మేము కూడా అయ్యా మా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటూ, అయ్యా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో నీవు మాకు ఇచ్చిన బాధ్యత అయ్యా నమ్మకంగా చేయడానికి దేవ, నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చవలసిందిగా ప్రార్థిస్తూ దేవా, ఇచ్చిన నీకు అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవా మీరే కనికరించండి. మీ చిత్తమైతే మరొక వారం మేమందరం కలుసుకొని ప్రార్థించడానికి నీ వాక్యం ద్వారా మరలా మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నీ రాకడ పర్యంతం వరకు దేవా మా కుటుంబాలని, మా సంఘ పరిచర్యలు, మా వ్యక్తిగత జీవితాల్లో మమ్మల్ని మేము సరి చేసుకునే కృపని, ధన్యతని మీరు మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వాడుకున్న అక్కను బట్టి వందనాలు. పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. అన్న కృష్ణన్న అన్న ప్రేయర్ చేసి మీరు ఆశీర్వాదం ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను అన్న. ఒక్క నిమిషము. ప్రిసిల్లా సిస్టర్ హెల్త్ బాగాలేదన్న. అక్క ఒక 2-3 వీక్స్ జర బీపీ డౌన్ అవుతుంది, లో అవుతుందంట. డాక్టర్ మరి హార్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అంటున్నారంట. జస్ట్ మీరు ప్రార్థనలో కూడా చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయమారి అర్పిస్తున్నాం. జయంగల తండ్రి అయ్యా, స్త్రీల కూటమి మీరు ఆశీర్వదించి మీ దాసురాల ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘము ఏ విధంగా ఉండాలనో ప్రభువా, మీరు మీ దాసురాల ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడినారు. తగ్గింపు తత్వ విషయంలో మాట్లాడినారు. అయ్యా, మీ పరిచర్యకు ఏవి ఆటంకములో అయ్యా కనులారా చూపించిన దేవుడు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మాలో ఉన్న అయ్యా గర్వం, కోపము, నీ పరిచర్యను కొనసాగించలేం ప్రభువా. నీపై ఆధారపడి తగ్గింపు తత్వంతో, దీన మనసుతో నీ పరిచర్యను కొనసాగించాలని ఆకుల ప్రిస్కిల విషయంలో మాకెంతగానో అయ్యా తెలియజేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవంగల తండ్రి, నీ బంగారు మాటలు మా హృదయంలో నాటండి. మేము నెమరేస్తూ ప్రభువా మీరు మమ్మల్ని ఇష్టపడే జీవితాన్ని అయ్యా మాకు ఆశీర్వదించండి. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఏది కూడా అయ్యా అనుభవించలేము, సంపాదించలేము అయ్యా ప్రభువా. అది ఎన్నటికీ మేము ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. కానీ నీ పరిచర్య తండ్రి అయ్యా ప్రభువా మాకెంతో ఆశీర్వాదం. ఇహమందు పరమందు మా కొరకు అయ్యా ప్రభువా మీరు ఎన్నో మేలు దాచిపెట్టినారు. అయ్యా, మీ వాక్యం చేత మాతో మాట్లాడినారు స్పష్టంగా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా, నీ పరిచర్యను యథార్థంగా జరిగించుటకు తండ్రి మమ్మల్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసి మాట్లాడినారు. మీకు స్తోత్రాలు. జయంగల తండ్రి, వాక్యం బోధించడం రాకున్నాను అయ్యా ప్రభువా, సువార్త చెప్పలేని స్థితిలో ఉన్నాను అయ్యా ప్రభువా. యథార్థంగా నీ పాద సన్నిధిలో ఉంటూ సంఘంలో చేస్తున్న ప్రతి సేవను బట్టి మీరు మహిమనందుతారని అయ్యా ప్రభువా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అవును తండ్రి, మేము గొప్పగా చెప్పకపోలేం. ఆయనను ప్రభువా నీ త్యాగపూరితమైన ప్రేమను 2 మాటలు చెప్పడానికైనా ప్రభువా మమ్మల్ని మీ ఆత్మతో నింపినారు. మీకు స్తోత్రాలు. జీవంగల తండ్రి, నీ శిలువ త్యాగం ద్వారా దొరికిన రక్షణ ఇతరులు పొందుకోవాలని మేము ఇంకనూ ప్రయాసపడటకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు తోడే ఉంచినారు. మేము ఎక్కువ మీపై ఆధారపడి
నీ ప్రేమను ప్రచురం చేయడం కృప చూపండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి తండ్రి ప్రభా అక్కని బట్టి వందనాలు, అక్కకి ఇచ్చిన అయ్యా మీ యొక్క జ్ఞానాన్ని బట్టి వందనాలు. అయ్యా ప్రభా జంగల్ తండ్రి ఇంకా నేను ఈ సేవలో వాడుకోండి ప్రభా, స్తోత్రాలు. అక్క పరిచయం దీవించండి, వారి సంఘాన్ని దీవించండి, వారి సంఘ అవసరతలను తీర్చండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయమాన అర్పిస్తున్నాను అయ్యా ప్రభా. మరి ప్రిస్కిల్లా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం, కనికరం చూపు దేవా, దయగల తండ్రి. అయ్యా ప్రభా మరి అక్క బీపీ చాలా డౌన్ అవుతా ఉంది అయ్యా ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నీ దాసరాలు దయగల తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. అక్కని బట్టి వందనాలు, అక్కని ముట్టండి, బాగు చేయండి ప్రభా తండ్రి. ఏసేలా వాడుకోండి ప్రభా. మరి హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, అది ఏది కూడా ఉండడానికి వీల్లేదు దేవా. దయగల తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు. బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయం అర్పిస్తున్నాను. నా తల్లిని బట్టి వందనాలు. అన్నను ఆశీర్వదించండి, వారి సంఘాన్ని దీవించండి అయ్యా, వారి పరిచయం దీవించండి అయ్యా, వారి పిల్లల్ని దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు సంఘం చుట్టూ, కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి. దుష్టునికి అవకాశం ఇవ్వకుండా సహాయం చేయండి, వెళ్ళగొట్టండి ప్రభు. స్తోత్రం అయ్యా. మాచరెడ్డి ప్రాంతాన్ని అంతా నీ దయగల సెలకప్ప చెప్పుకుంటున్నాం. నీ దాసుని ఇంకా నిలబెట్టి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం హృదయం అర్పిస్తున్నాను అయ్యా. మరొకసారి ప్రభు యెరూషలేము ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం ప్రభు విన్న వాక్యం ఆధారం చేసుకొని ఆ పట్లనే మేము జీవించే కృపనివ్వండి, ఆ మార్గంలోనే ఉండటకు సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం పైన ఆధారపడి జీవించే కృపనివ్వండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. మేము నెమరేస్తూ ప్రభువా యథార్థంగా నీ యొక్క మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. ఒక్క ఆత్మనైనా మేము రక్షించే కృపనివ్వండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు హృదయమని అర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.